హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే 4 రకాల స్నాక్స్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతుంటారు కదండి. ఇలా అప్పటికప్పుడు ఈజీగా స్నాక్స్ చేసుకోవచ్చండి. పిల్లలకు స్నాక్స్ కట్టించడానికి లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా చాలా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా ఉండే రిబ్బన్ పకోడీ, ఇంకా మనం గోధుమ పిండితో ఈజీగా చేసుకునే చిప్స్ అండి. మురుకుళ్ళు అయితే చాలా గుల్లగా క్రిస్పీగా సూపర్గా వస్తుందండి. ఈ మిల్క్ బ్రెడ్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇవి 4 కూడా ఒకదానికంటే మరొకటి రుచి ఉంటాయండి, అంత బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1 బై 1 ఈ స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఇలా పిండిని మనం జల్లించి తీసుకోవాలండి. కప్పు గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడైతే 3 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒకదాంతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. 3 కప్పుల బియ్యం పిండి తీసుకుంటే 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. లేదంటే 2 కప్పుల శనగపిండి తీసుకొని 2 కప్పుల బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. రెడీమేడ్గా ఉన్న పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే మీరు ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంట్లో పట్టించిన పిండి తీసుకుంటున్నానండి. ఇలా పిండి తీసుకున్న తర్వాత జల్లించి తీసుకోవడం వల్ల మనకు చాలా బాగా వస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా జల్లించిన పిండిలో వేస్ట్ మిగిలిన దాన్ని పక్కకు తీసుకొని ఇలా పిండిని ఒకసారి 2 పిండిలను బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకోవాలండి. తీసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పిండి వేసుకోవాలండి. మిక్సీ జార్లో చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో మనము ఇలా పిండి వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కారం ఎక్కువ ఉందండి, ఇది అందుకే 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఒకవేళ కారము మీకు ఎక్కువ ఘాటు లేకపోతే 1 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే వాము మెత్తగా గ్రైండ్ అవుతుందండి. అదే సపరేట్గా గ్రైండ్ చేసుకుంటే గ్రైండ్ అవ్వదు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మనం ముందుగా జల్లించిన పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి అన్ని ఇంగ్రీడియంట్స్ని. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బటర్ తీసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా, మీరు లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటర్ని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండి మొత్తానికి బటర్ని బాగా పట్టిస్తే మనకు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. మురుకుల్లో అయినా దేనిలో అయినా కానీ మనం ఇలా బటర్ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా పిండి మొత్తంలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత గొల్లగా వస్తుందండి ఈ రిబ్బన్ పకోడీ అయితే. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒకటేసారి వాటర్ వేసుకుంటే పిండి పల్చగా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను జంతికల గొట్టంలో ఇలా తీసుకున్నానండి. రిబ్బన్ పకోడీ షేప్ వచ్చే ఇలా మిషన్కి ఫిట్ చేసుకోవాలి. ఇలా దీంట్లో నుంచి కొద్దిగా పిండి తీసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ పిండిని జంతికల గొట్టంలో వేసుకోవాలి. ఇలా వేసుకొని మిగతా పిండి తడి ఆరకుండా క్లాత్ వేసి ఉంచాలి. చూడండి, ఇలా రావాలండి. పర్ఫెక్ట్గా వచ్చినట్టు రిబ్బన్ పకోడీ అలా వేస్తే. తడి ఆరకుండా క్లాత్ లేదంటే మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఆయిల్లో మనము రిబ్బన్ పకోడీని డ్రాప్ చేసుకోవాలండి. ఇలా వేసుకోవాలి.
మరీ ఎక్కువ లావుగా వేసుకుంటే, ఎక్కువ చుట్టులు చుట్టుకుంటే మనకు అంత క్రిస్పీగా రాదండి. మీడియంగా ఒక 2-3 చుట్టులు చుట్టుకుంటే సరిపోతుంది. ఇలా హై ఫ్లేమ్లో మంట నుంచి మంచిగా క్రిస్పీగా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పైన నురుగలు తగ్గితే మనకు క్రిస్పీగా ఫ్రై అయినట్టండి. ఇప్పుడు ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని 2 వైపులో తిప్పుతూ మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా తీసుకొని చూడండి, ఇలాంటి కన్సిస్టెన్సీ ఇలా పర్ఫెక్ట్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మరొకటి ఇలా ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కాల్చుకోవాలి. 2 వైపులో తిప్పుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చేవండి. ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా, అంత క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టీ టైం స్నాక్గా లేదంటే పిల్లలకు స్నాక్స్లో కట్టించడానికి కూడా చక్కని రెసిపీ అండి. చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే స్నాక్స్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా అచ్చం స్వీట్ షాప్లో చేసే రిబ్బన్ పకోడీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా గుల్లగా సూపర్ టేస్టీగా వస్తాయండి. తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా బాగుంటాయండి. స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి స్నాక్స్ని అయితే మనము. మన సెకండ్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చిప్స్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ హెల్తీగా చేయడానికి గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చండి దీని ప్లేస్లో. ఇప్పుడు దీంట్లో తెల్ల నువ్వులు ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో అయితే. జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి. అరుగుదలకు మంచిదండి, జీర్ణం అవ్వడానికి. ఇక్కడ నేను వాము ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. వాము వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుందండి టేస్ట్, ఫ్లేవరు. ఇప్పుడు దీంట్లో కారం ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇది ఎక్కువ స్పైసీగా ఉండదు. మీకు స్పైసీగా కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఎక్కువైనా వేసుకోవచ్చండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి క్రిస్పీగా రావడానికి ఒక 2 టీ స్పూన్ దాకా వేడి ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు ఈ బిస్కెట్స్ లేదంటే చిప్స్ ఏదంటే అది క్రిస్పీగా చాలా గుల్లగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ని పిండికి బాగా పట్టించాలి. అప్పుడే మనకు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా మనం ముద్ద కడితే పిండి ముద్ద కట్టేట్టు ఉండాలండి. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు దీంట్లో నార్మల్ వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి పెడుతుంటే పిల్లలు ఎప్పుడు అడగంగానే అప్పుడు ఇవ్వచ్చండి. చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా, ఆయిల్ కూడా తక్కువ పీలుస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటే ఈలోపు పిండి మనకు సాఫ్ట్గా చాలా బాగా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇక నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పిండిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో మనం 3 భాగాలుగా చేసుకోవాలండి.
3 భాగాలుగా చేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలండి. మిగతా పిండిని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కౌంటర్ టాప్ మీద ఇలా పిండి ముద్దను పెట్టి చపాతీలా ఒత్తుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెడితే బయటవి కూడా తినరు. ఇలా బయట కాకుండా ఇంట్లోనే మనం హెల్తీగా రెడీ చేసుకొని పిల్లలకు పెట్టొచ్చండి. ఇప్పుడు ఇలా అన్ని వైపుల్లో తాల్చుకోవాలండి. ఒకవేళ మీకు కింద అత్తుకుంటే కాస్త పొడి పిండి వేసుకొని చపాతీలా తాల్చుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలానే తాల్చుకుంటున్నాను. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. చూడండి, ఇలా ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత నైఫ్ కానీ పిజ్జా కట్టర్ కానీ తీసుకొని ముందు స్క్వేర్ షేప్గా ఇలా కట్ చేసుకోవాలండి. మనం ఈక్వల్గా రావడానికి ఇలా కట్ చేసుకుంటున్నాము. ఎక్స్ట్రా మిగిలిన పిండిని మిగతా దాంట్లో కలిపి మళ్ళీ చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కాస్త డిజైన్ ఇవ్వడానికి ఇలా స్పూన్తో కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేనైతే కజ్జికాయలు చేసే స్పూన్తో చేస్తున్నానండి. లేని వాళ్ళు చాకుతో అయినా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ఈ బిస్కెట్స్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కారంగా ఉండే బిస్కెట్ చేస్తున్నానండి. చాలా బాగుంటాయి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ మరీ వేడిగా ఉండే అవసరం లేదండి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. లో ఫ్లేమ్లోనే మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మనకు క్రిస్పీగా ఉండవండి, పచ్చిగా ఉంటాయి. బిస్కెట్స్ అయితే మెత్తగా వస్తాయి. ఇలా లో ఫ్లేమ్లో మనం అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయండి. స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఇవైతే. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ ఫ్రై చేసుకుంటే మనకు అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత జాలి గరిటెలో తీసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయినప్పుడు మనకు పైన నురుగులు అనేవి తగ్గిపోతాయండి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి బిస్కెట్స్ అయితే. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 అన్నీ చేసుకున్న తర్వాత 1 బై 1 ఇలా ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత కమ్మగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే ప్లేట్ మొత్తం అలా ఖాళీ చేసేస్తానండి. అంత క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయండి. తింటుంటే మధ్యలో ఆ నువ్వుల ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చాలా టేస్టీగా ఉండే ఈ టీ టైమ్ స్నాక్గా హెల్తీగా చేసుకునే గోధుమ పిండి బిస్కెట్స్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది. మన థర్డ్ స్నాక్స్ రెసిపీ వచ్చేసి క్రిస్పీగా గుల్లగా ఉండే సగ్గుబియ్యంతో మురుకులు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, మీరు కొలతలు గిన్నె గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్తో 1 కప్పు సన్నగా ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీరు లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని అయినా తీసుకోవచ్చు. 1 కప్పు తీసుకోవాలి. అదే మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు తీసుకోవాలండి. 1/2 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకునే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుందండి, పప్పు టేస్ట్ మారిపోతుంది. ఇలా మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇలా మనం కొద్దిగా తీసుకొని ఇలా మనము నోట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉండాలండి. చూడండి ఇలా
ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మూత పెట్టేసి చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలండి, లేదంటే మనకు పిండి తడి తడిలాగా వస్తుంది వేడి మీద గ్రైండ్ చేస్తే. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండిని జల్లించుకోవాలండి. ఏమైనా బరక ఉంటే జల్లెడలో వచ్చేస్తుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత జల్లించి తీసుకోవాలి పిండిని. చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సగ్గు బియ్యం ఇంకా మనం పెసరపప్పు వేసాం కాబట్టి చాలా గుల్లగా కూడా వస్తాయండి. చూడండి ఇలా వేస్ట్గా మిగిలిన పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సగ్గు బియ్యం, అదే కప్పుతో 3 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. బయట కొన్న పిండి అయినా తీసుకోవచ్చండి, లేదంటే ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండి మాత్రమే తీసుకున్నానండి. 3 కప్పుల దాకా తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు సగ్గు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. మీరు ఉంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. ఇలా కాస్త నలిపి వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా నలిపి వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసే అవసరం ఉండదండి దీంట్లో. ఇప్పుడు నేను ఇక్కడ కారం ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నానండి. ఇది కాస్త ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు తక్కువ కారం ఉన్నదైతే 1 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి కొద్దిగా పిండి తీసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఏమీ వేయలేదండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల వేడి ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ మీద ఆల్రెడీ నేను లో ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా ఇంకా గుల్లగా కూడా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ మొత్తం పిండిని పట్టించాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసిన మురుకులు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రబ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటరే వేసుకోవాలండి, వేడి వాటర్ అవసరం ఉండదు దీంట్లో. నార్మల్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. పిండిని కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ వేస్తే పిండి పల్చగా అయిపోతుందండి. చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ హార్డ్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక నేను మొత్తం పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కారపూస వేసుకుందామండి. ఇక నేను మీడియం సైజుగా ఉండే కారపూస బిళ్ళని తీసుకున్నానండి. మీరు కావాలంటే లావుగా ఉన్న కారపూస అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు స్టార్ గుర్తున్న బిళ్ళతో అయినా చేసుకోవచ్చండి. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ జంతికల గొట్టంలో పిండిని ఇలా వేసేటప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పిండిని వేసుకోవాలి జంతికల గొట్టంలో. మిగతా పిండి తడి ఆరకుండా మనం క్లాత్ వేసి ఉంచుకోవాలండి పక్కకు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత జంతికల్లా ఒత్తుకోవాలండి. ఇలా క్లాత్ వేసి ఉంచడం వల్ల మనకు పిండి ఆరదు అస్సలు. ఇప్పుడు ఇలా మిషన్ ఫిట్ చేసుకొని మనం జంతికలు వేసుకోవాలి. ముందుగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడి చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒకటి పెద్దగా వేసుకుంటున్నానండి, మీరు కావాలంటే చిన్న అయినా వేసుకోవచ్చండి. ఇలా నేను డైరెక్ట్గా ఆయిల్లోనే డ్రాప్ చేసుకుంటున్నానండి, లేదంటే మీరు క్లాత్ మీద అయినా వేసుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవచ్చండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. దీనికి పెద్దగా కలర్ ఏం రాదండి, క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతుంది. రెండు వైపులా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి.
ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి, ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. ఇలా ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా మనం పిండిని మెషిన్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా నురగలు తగ్గిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా రెండు వైపులో క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి. ఇక నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా, గుల్లగా, క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఎప్పుడు అడగగానే అప్పుడు ఇవ్వచ్చండి. చాలా సింపుల్గా చేసుకునే స్నాక్స్ అండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ కారపూసను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత గుల్లగా వచ్చిందో, చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు మన 4th స్నాక్స్ రెసిపీ వచ్చేసి మిల్క్ బన్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నానండి. మీరు గిన్నె అయినా గ్లాస్ అయినా తీసుకోవచ్చండి. దీంట్లో ఒక కప్పు పాలు తీసుకోవాలండి. కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. పెరుగు మనము తీయటి పెరుగు వేసుకోవాలి. ఇంకా రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగును తీసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలండి. లేదంటే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా షుగర్ కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. ఇలా షుగర్ని కరిగించుకొని కప్పు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా లేదంటే మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ అంటే మనం కేక్లో యూజ్ చేసే పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కప్పులో కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పాలు కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని మరీ పల్చగా కాకుండా మరీ హార్డ్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలండి. పాలు కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల మైదా తీసుకున్నానండి. ముందుగా అయితే ఒక కప్పు వేసుకొని తర్వాత మళ్ళీ ఇలా పాలు కలుపుకుంటూ మైదాని యాడ్ చేసుకోవాలండి. చూసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ మైదా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పాలు వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ బన్స్ అయితే. టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటుందండి. మార్నింగ్ పూట పిల్లలకి ఇలా చేసి పెట్టండి. పాలతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొద్ది కొద్దిగా పిండి కొద్ది కొద్దిగా పాలు వేస్తూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం పాలయ్యే వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నేను మళ్ళీ మైదా వేసుకున్నానండి. మీరు హెల్తీగా చేసుకోవాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా మిగిలించుకున్నానండి. అంతకంటే ఎక్కువ వేస్తే పిండి హార్డ్ అయిపోతుంది కాబట్టి 2 కప్పుల మైదాలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మిగిలిందండి. ఇప్పుడు ఇలా పిండిని చూడండి, ఇలా చేతికి అతుకున్నట్టు అనిపిస్తే ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇలా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల పిండి మన చేతులకు అతుక్కోడండి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి. స్టిక్కీ లాగా ఉండాలండి పిండి అయితే. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవడానికి వస్తుందండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం పిండి ముద్దని ఇలా లోపలికి ఫోల్డ్ చేసినట్టు చేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసినట్టు చేస్తూ ఇలా పిండిని లోపలికి ఫోల్డ్ చేసినట్టు చేసుకొని మనము అరగంట నుంచి గంట పాటు పెట్టుకోవాలండి. పిండి మనకు డబుల్ అవుతుంది. పిండి ఇలా మనం సోడా ఇంకా పౌడర్ వేసాం కాబట్టి బేకింగ్ పౌడర్ ఇలా వేసుకోవడం వల్ల పిండి పొంగుతుందండి. ఇప్పుడు దీనిపైన మీరు ఇలా ప్లాస్టిక్ ర్యాప్ పేపర్నైనా లేదంటే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఇలా మూత పెట్టేసి మనం ఒక అర్ధ గంట, టైం ఉంటే గంట పెట్టవచ్చు. గంట కంటే ఎక్కువ పెట్టినా కూడా ఇంకా బాగా వస్తాయండి.
కనీసం అర్ధగంట పాటైనా పెట్టుకోవచ్చాలండి. ఇలా పెట్టుకుంటే మనకు పిండి బాగా పులుస్తుందండి. గంట పెట్టుకుంటే మనకు పిండి బాగా పులుస్తుంది. ఇంకా బన్స్ ఏమో ఇంకా చాలా బాగా వస్తాయండి. ఇలా కవర్తో ర్యాప్ చేసి నేను ఉంచుకుంటున్నానండి. ఒక గంట పాటు ఉంచుతాను. గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా పులిసిందండి. ఇప్పుడు మనము సోడా ఇంకా బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల పిండి బాగా పులుస్తుంది చూడండి. ఇలా చూస్తుంటేనే తెలుస్తుంది మీకు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పిండి ముద్దను మనం బౌల్లో నుంచి తీసుకోవాలండి. ఇలా ఒకవేళ మీకు అతుక్కుంటే కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చేతిలోకి అప్లై చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ మీద ఇలా మనం బోర్డు మీద కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండి ముద్దలా చేసుకోవాలండి. ఇప్పుడు మనము కట్ చేసుకోవాలండి. పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. ముందు చాలా టేస్టీగా ఉంటాయండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇలా పిండిని మనం సాఫ్ట్గా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. మరి లావుగా కాకుండా మరి పల్చగా కాకుండా వీడియోలో చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటాయండి. ఇలా పిండి ముద్దను కట్ చేసిన పిండి ముద్దను తీసుకొని ఇలా మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా లోపలికి పిండిని మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకోవాలి. మిగతా వాటి అన్నీ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. ఇలా మనం బోర్డు మీద కాస్త పొడిపిండి వేసి ఇలా మనము పొడిపిండి వేసుకొని ఇలా కాస్త తాల్చుకోవాలండి. చేత్తోనే ఇలా పొడిపిండి వేసుకోవడం వల్ల మనకు చేతికి పిండి అతుక్కోదండి. ఇలా వెడల్పుగా చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండి ముద్దల్ని ఇలా మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. నేను ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా దీని మధ్యలో మనం 1 టీ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. పాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. తింటుంటే మధ్యలో స్వీట్లో చాలా బాగుంటుందండి. ఇలా బన్స్ లోపల వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసేటప్పుడు అయితే మంచిగా క్లోజ్ చేయాలండి. లేదంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఊడిపోతాయండి. ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి. అన్ని వైపుల నుంచి ఇలా మంచిగా క్లోజ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటాయండి. ఇలా ఫోల్డ్ చేయడం మాత్రం కాస్త మంచిగానే ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. కాస్త లైట్నే ఇలా రోల్ చేసుకోవాలండి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 అన్నీ చేసుకోవాలండి. నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. అన్నీ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ అయితే మీడియం హీట్లో ఉండాలండి. ఇలా తక్కువ హీట్లో ఉండాలండి. ఇప్పుడు మనం స్టవ్ని లోలో ఉంచి మాత్రమే ఈ స్నాక్స్ని మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పటి వరకు లోపల బాగా వేగుతుంది, లేదంటే పచ్చిగా ఉంటుందండి. హై ఫ్లేమ్లో ఉంచిన మీడియం ఫ్లేమ్లో కూడా ఉంచొద్దండి. ఇలా మనం ప్యాన్లో ఎన్ని సరిపడితే అన్ని వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యి కాస్త ఉబ్బుతాయండి. అందుకే ప్యాన్లో ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. చూడండి నాకు ఇక్కడ ఫోల్డ్ చేయడంలో కాస్త లైట్గా ప్రెస్ చేయలేదండి. అందుకే ఒకటి ఊడిపోతుందండి. మీరు క్లోజ్ చేసేటప్పుడు మాత్రం మంచిగా క్లోజ్ చేయండి, లేదంటే ఇలా ఊడిపోతుందండి. అందుకే మీకు చూపిస్తున్నాను. పైన లోపల మనము ఇలా మంచిగా క్లోజ్ చేసుకుంటే మనకు ఫ్రై చేసేటప్పుడు ఊడవండి. ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఈ బన్స్కి ఎక్కువ ఆయిల్ కూడా పడదండి. ఇలా 1 బై 1 రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నాకు ఒకటి ఊడింది కాబట్టి అందుకే ఇలా ఆయిల్లో మొత్తం వచ్చేస్తుందండి మిల్క్ పౌడర్ మొత్తము. ఇదే విధంగా మిగతా బన్స్ని కూడా 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం క్లోజ్ చేసేప్పుడు మాత్రం మంచిగా క్లోజ్ చేయాలండి, లేదంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి విచ్చుకుంటాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని మనం జాలి గరిటెల్లో తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా బన్ అన్నిటిని 1 బై 1 ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెల్లో తీసుకోవాలండి. నేను ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో.
ఈ ఫ్రై చేసిన బన్స్ని నేను ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా మృదువుగా చాలా చాలా బాగుంటాయండి. పిల్లలు పెద్దలు పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటాయండి. లోపల మనకు ఆ మిల్క్ పౌడర్ ఇంకా షుగర్ వేసాం కాబట్టి తీపిగా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా వేడిగా ఉన్నాయండి. మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తాను చూడండి, లోపల వరకు ఎంత బాగా వేగినాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఒక్కసారి ట్రై చేయండి. భలే రుచిగా ఉంటాయండి. తుంచుతూనే తెలుస్తుంది మీకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చూడండి ఎంత బాగా వేగినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.